హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్ ని స్కిప్ చేయబోతున్నాను. ఎందుకు స్కిప్ చేస్తున్నా అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. అర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది టైము. అర్లీ మార్నింగ్ ఇది మార్నింగ్ 7:30. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ మాట్లాడతా లోపలికి వెళ్ళిన తర్వాత. మొత్తం మంచి ఉంది స్టేషన్ మొత్తము. మామ ట్రైన్ అయితే వచ్చేసింది. ఫుల్ క్రౌడ్ మామ, అసలు నిజంగా అసలు మామూలుగా లేదు. క్రౌడ్ షాట్ ఒకటి వేస్తాను చూడండి. క్రౌడ్ షాట్ అయితే చూస్తున్నారు కదా. యాక్చువల్గా నాకు సీట్ దొరకడం కూడా చాలా అదృష్టం అని చెప్పాలన్నమాట. ఇంత క్రౌడ్లో, ఇంత బిజీ ట్రైన్లో. మనమైతే ఇప్పుడు కలకత్తా అయితే వెళ్తున్నాము. కలకత్తా నుంచి పాట్నా, బీహార్కి అయితే వెళ్తున్నాం అనమాట. 3 days జర్నీ అనమాట ఇక్కడ నుంచి బీహార్కి. 3 days అంటే ఒక నైట్ రెస్ట్ ఉంటుంది లేఅవుట్ కలకత్తాలో. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే వెళ్తాం అనమాట. ఎప్పుడు వెళ్తానో ఇప్పుడు అంత క్యాలిక్యులేషన్ చెప్పలేను, ఎందుకంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇంతసేపు ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. సీటు అంటే నా టికెట్ వేరే వాళ్ళ దగ్గర ఉండింది. వాళ్ళ దగ్గర అయితే ఇచ్చిన అనమాట. వాళ్ళ దగ్గరే ఉంది టికెట్. వాళ్ళ దగ్గర బ్యాగ్ పెట్టేసి వచ్చిన ఒక సీట్ నాది. ఇంకా ఏం లేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇందాక ఆర్డర్ పెట్టింటే వాళ్ళు లేట్ చేస్తా అంటే నా డబ్బులు నాకు ఇచ్చేసాయని డబ్బులు అయితే వెనక్కి తీసేసుకున్నాను. ఇంకా వెళ్ళి కూర్చున్నాము. ఫైనల్గా 35 hours జర్నీ తర్వాత అయితే హౌడాకి అయితే వచ్చేసిన. హౌడాకి రాలేదు, దక్షిణేశ్వర్. యాక్చువల్గా నెక్స్ట్ స్టేషన్ ఉండింది స్టాప్. నేను ఇక్కడే దిగేసిన. ఇక్కడ నుంచి అయితే మెట్రో అవైలబిలిటీ ఉంటుంది అనమాట హౌడా స్టేషన్కి వెళ్ళడానికి. సో ఇక్కడైతే దిగేసిన. ఇప్పుడైతే మెట్రో పాస్ అయితే తీసుకున్నా, వెళ్ళాలన్నమాట. మెట్రో టోకన్. ఈ లగేజ్ అంతా ఇప్పుడు స్కాన్కి పెట్టాలా, అది పెద్ద పంచాయతీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ప్లానేట్ తర్వాత హౌడా స్టేషన్ అనమాట. ట్రైన్ వస్తుంది. ఇంకా చాలా క్రౌడ్ ఉంది. సీట్ దొరుకుతుందో లేదో, చాలాసేపు ఉంటుంది. ఒక 40 minutes కాదు, 1 hour జర్నీ ఉంటుంది అనుకుంటా ఇటు నుంచి హౌడాకి. ఏమో మరి సీట్ దొరికితే బాగుంటుంది. ఇంత లగేజ్ వేసుకొని నిలబడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. 35 జర్నీ బాగా జరిగింది, బాగా తిన్నా, బాగా అనుకున్నా. ఇంకా డైరెక్ట్గా హౌడా రైల్వే స్టేషన్లో కలుద్దాం. ప్రస్తుతానికైతే హౌడా రైల్వే స్టేషన్లో ఉన్నా. అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్లో ఉన్నా. అనుకోకుండా తాత్కల్లో మనకి ఏసీ అయితే దొరికింది మళ్ళీ పాట్నాకి వెళ్ళడానికి. హౌడా నుంచి పాట్నా రేపు అర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 8 o'clock అయితే ట్రైన్ ఉంది మనకి. ఇంకా 8 o'clockకి ఇప్పుడైతే మనం దీంట్లో పనుకున్నాం అనమాట. గంటకి 11 రూపాయలు అనమాట. ఇక్కడే పనుకుందాము. రేపు మార్నింగ్ 5 o'clock అట్లా లేసి వేరే ఎక్స్క్లూజివ్ లాన్లోకి అయితే వెళ్దాము. ప్రస్తుతానికి అయితే పడుకోనేకి ఇది చాలా అనమాట. యాక్చువల్గా ఇది తునిగిపోయినాయి సీట్లు. ఏదో ఒకటి చేసి పడుకోవాలి. ఇంకా టైం 8:30 అవుతుంది. సిట్టింగ్ హాల్ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది మామ. అన్నీ తునిగిపోయిన సోఫాలు. లోపలికి వచ్చి ఒకసారి చూడాల్సిందే. చూసినా కూడా ఇంకా తీసుకోవాల్సిందే, తప్పదు. అమ్మ టైం వచ్చేసి 6:45 అవుతుంది. నైట్ ఒక చైర్లోనే పనుకున్నా. సిచ్యువేషన్ చూసినారనుకుంటా, ఒక క్లిప్ వేసినా కదా. చాలా క్రౌడ్ మామ. అసలు ఎక్స్క్లూజివ్ తీసుకుంటే గంటకి 50. ఏసీ అప్పర్ క్లాస్, మనకి ఏసీ టికెట్ దొరికింది కాబట్టి అందులో ఉండొచ్చు అనమాట. అదైతే గంటకు 10 రూపాయలు. ట్యాక్స్ కలిపి 11 రూపీస్ అవుతుంది అనుకో. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద కరెక్ట్గానే వచ్చినా అనిపిస్తుంది. చూస్తే అట్లా ఇక్కడ పెద్ద ఏరియా మామ ఇది. అసలు ప్లాట్ఫామ్ నెంబర్లు కూడా అర్థం కావు కొత్తగా వస్తే. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే బీహార్లో ఉన్నా. బీహార్కి మొన్ననే రీచ్ అయినా. మొన్న నైట్ పాట్నాలోనే ఉన్నా అనమాట. పాట్నాలో ఇంకో ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇప్పుడైతే ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. సందీప్, మా ప్రదీప్ వాళ్ళ తమ్ముడు, తెలిసింటది. ఇప్పుడే చలిమంట వేసుకున్నాం ఇందాక ఇక్కడే. నిన్న నైట్ కూడా వేసుకున్నాం ఈ స్పాట్లోనే. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇట్లుంది. ఇంకా బ్రష్ కూడా చేయలే, బ్రష్ చేయాలా. చిన్న మ్యాక్ ఉంది ఈడ. హాయ్ బ్రో, సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. దాని బిజీలో దాని గోకుట్లో అది బిజీగా ఉంది. కాఫ్ కోల్డ్ ఎక్కువైపోయింది అనమాట బాగా. సన్ రైజ్ జరుగుతుంది.
ఇంకా ఏం చెప్పాలి, ఇంకా అంటే 3 days కంటిన్యూస్గా జర్నీ చేసి బీహార్కి వచ్చిన. నిన్న మళ్ళీ జర్నీనే ఇక్కడికి రావడానికి. ఇక్కడికి వచ్చిన, నిన్న నైట్ పడుకున్న. బాగుంది, చాలా అయితే చాలా బాగుంది ఈడ. కానీ ఇప్పటికి ఇంకా టైం 7 అవుతుంది అనుకుంటా, 7:15 అట్లా, 7:25 అవుతుంది టైము. క్లైమేట్ చూడొచ్చు ఎట్లుందో, బాగుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కలుద్దాం మళ్ళీ. ఇందాకే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నా, దాల్ బాత్ సబ్జీ. ఇప్పుడైతే ఇంకా సందీప్ ఉన్నాడు కదా, సందీప్కి పోస్ట్ ఆఫీస్లో ట్రైనింగ్ ఉంది, జాబ్ వచ్చిందనమాట సందీప్కి. ఇప్పుడు మోతిహారి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 hour జర్నీ ఉంటుంది. మోతిహారిలో ఏం చేయాలని అయితే ఐడియా లేదు. సందీప్ అయితే ట్రైనింగ్ వెళ్ళిపోతాడు లోపలికి పోస్ట్ ఆఫీస్లో. ఇంకా నేను వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ మోతిహారిలో, నేను వాడితో పాటు తిరుగుతా అనమాట ఈరోజు అక్కడ మోతిహారిలో. ఎలా ఉండబోతుందో డే ఇంకా ఏం తెలీదు, క్లారిటీ లేదు. వెళ్ళేదైతే వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. స్టార్ట్ అయిపోయింది అంటేనే బండ అయిపోయింది. సరే మామ, వెళ్ళే దారిలో కలుద్దాం. ఆడేంతో పెద్దమ్మ 1 hour రైడ్ తర్వాత అయితే సందీప్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ హాస్టల్కి అయితే వచ్చిన. వాళ్ళ హాస్టల్ చూపిస్తాను చూడండి ఏ రేంజ్లో ఉందో. మామూలుగా లేదు సెటప్ అయితే. ఇదే అనమాట వాళ్ళ హాస్టల్, మామూలుగా లేదు. కిచెన్ సెటప్ చూడండి, కిచెన్ సెటప్ మామూలుగా లేదు మామ. ఏకంగా గోడకే కొట్టినారు మేకలు అర్తిచ్చేకి. బ్రో ఆప్కా నామ్ క్యా? సంజీవ్ కుమార్. సంజీవ్ వచ్చేసి ఇప్పుడు సబ్జీ చేస్తున్నాడు. బ్రో అజిత్ అయితే ఉన్నాడు. 2 బెడ్లు ఉన్నాయి, 3 ఉన్నారు. మరి ఎట్లా పనుకుంటారో మరి. ఇదే అనమాట రూమ్ మొత్తం. ఇప్పుడైతే ఛాయ్ తాగడానికి బయటికి వెళ్తున్నాం అనమాట. ఎట్లుంటుందో యాక్చువల్గా ఇంట్లో ఆల్రెడీ ఒక ఛాయ్ తాగిన, చాలా బాగుంది ఛాయ్. ఇక్కడ ఛాయ్ ఏదో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది మామ. ఈ టేస్ట్ అయితే మనం యూజ్ చేయొచ్చు మన ఊర్లో. ఇదో నీరజ్ వీడు, సందీప్ గారి తమ్ముడు. ఇక్కడ యూత్ అంతా చాలా తుల్లగా ఎక్కువ అనమాట, తీట్ ఎక్కువ. మామూలు కాదు, మనం ఇంత కూడా పనికిరాము వీళ్ళ ముందర. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇప్పుడు వీటితో మ్యాచ్ చేయాలన్నమాట. యాక్చువల్గా మామ చాయ్ ఇక్కడ బీహార్లో చాలా డిఫరెంట్గా ఉంది, అసలు మామూలుగా లేదు. యాక్చువల్గా ఇంట్లో చాయ్ తాగిన, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం 2 కంపేర్ చేస్తే 2 డిఫరెంట్గా ఉన్నాయి. నాకు తెలిసి బీహార్లో మొత్తం ప్రతి షాప్లో డిఫరెంట్ గానే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ కూర్చున్నాం మామ, వీళ్ళు కూడా వీళ్ళ ఫ్రెండ్సే అనమాట. అన్ని హాయ్ అన్ని బీహార్ విషయాలు, ఆంధ్ర విషయాలు అన్ని మాట్లాడుకుంటున్నాం. అక్కడ లవ్ విషయాలు ఎట్లా నడుస్తాయి, ఇక్కడ ఎట్లుంటాయి. भोजपुरी बोलो. भोजपुरी आंध्रा के लोग को बहुत बहुत धन्यवाद. काफी गुड़ की तरह होते हैं अंधेरे लोग. సరే మామ, ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కలుద్దాం. అదే మామ, ఇంతటి వరకు అయితే వీడియో చూసినారు కదా. వచ్చినాము ఇంటికి, పిజ్జా తిన్నాం, ఒక విశాల్ మార్ట్కి వెళ్ళినాం జాకెట్ కోసం. నాకు కాదు, సందీప్కి. వెళ్ళి తీసుకొని వచ్చేసినాం ఇంటికి. చూసినారు కదా ఇందాక బైక్ క్లిప్. వచ్చినాము, ఇంకా ఇప్పుడు అక్కడ చలిమంట వేసుకున్నాము. తినేసి ఇప్పుడు పనుకొని వేస్తాము. రేపటి గురించి కూడా ఏం ప్లాన్ ఏం లేదు, జస్ట్ ఊరికే ఇక్కడ రెస్ట్ తీసుకొని వచ్చినా అంతే. ఇంకా ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా. బాయ్ మామ, టేక్ కేర్.